స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో మనకు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మిగిలిపోయి ఉన్నాయి. జస్ట్ ఒక 4 or 5 క్వశ్చన్స్ ఏమో ఉండాలి. సో అవేంటో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ చూడండి, నంబర్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఇన్ కార్బైడ్ అయాన్. కార్బైడ్ అయాన్లో ఫండమెంటల్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి? సో వాట్ ఈజ్ మెంట్ బై కార్బైడ్ అయాన్? ఫస్ట్ అది మనకు తెలియాలి. కార్బైడ్ అయాన్ అంటే ఏంటి? C-4, దాన్ని మనం కార్బైడ్ అయాన్ అంటాం. C-4. ఇప్పుడు మీరు ఈ వీడియోని పాస్ చేసి ఒకసారి మీరే ట్రై చేయండి. C-4 కార్బన్ అటామిక్ నెంబర్ 6 కదా. అటామిక్ నెంబర్ 6 అయినప్పుడు దాంట్లో ఉండే ప్రోటాన్స్ 6 ఉంటాయి. బట్ కార్బైడ్ అయాన్లో C-4 అని చెప్పాను కదా. మరి C-4 అన్నప్పుడు 6 ఎలక్ట్రాన్స్ న్యాచురల్గా ఉంటాయి దాంట్లో. -4 అన్నప్పుడు 4 ఎలక్ట్రాన్స్ కొత్తగా వచ్చి చేరుతాయి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ 6 -4 అంటే -4 అంటే 4 ఎలక్ట్రాన్స్ చేరాయి కదా, అవి మనం యాడ్ చేయాలి. ఇప్పుడు 6 + 4 10 అవుతాయి. ఎలక్ట్రాన్స్ 10, ప్రోటాన్స్ 6. ఎందుకంటే అటామిక్ నెంబర్ అన్న ప్రోటాన్స్ అన్న ఒకటే కదా. సో కాబట్టి ప్రోటాన్స్ 6, ఎలక్ట్రాన్స్ 10. అక్కడికి ఎన్ని అయ్యాయి? 16. అండ్ ఇంకా మనకేం మిగిలాయి? న్యూట్రాన్స్ మిగిలాయి. సో కార్బన్కి యాక్చువల్గా 3 ఐసోటోప్స్ ఉంటాయి. దాంట్లో కార్బన్ అంటే మనం న్యాచురల్గా తీసుకునేది ఫస్ట్ ఐసోటోప్ కార్బన్ 6-12. కార్బన్ 6-12లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని, న్యూట్రాన్స్ ఎన్ని? 6-12, 12 - 6 6 కదా. 16 + 6 22. సో ఒకసారి చూడండి, C-4 నంబర్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చూసుకుంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6 ఉంటాయి, బికాజ్ అటామిక్ నెంబర్ 6. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా 6, ఎందుకంటే కార్బన్ C-12 ఐసోటోప్లో 6 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇంకా ఎలక్ట్రాన్స్ ఒకటి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది C-4 కాబట్టి కార్బన్లో 6 ఎలక్ట్రాన్స్తో పాటు, అంటే న్యాచురల్గా ఉండే 6 ఎలక్ట్రాన్స్తో పాటు అడిషనల్గా ఒక 4 ఎలక్ట్రాన్స్ వచ్చి చేరాయి కాబట్టి సో టోటల్ ఎలక్ట్రాన్స్ 10 అవుతాయి. 6 + 4 10, అండ్ 6 ప్రోటాన్స్ అండ్ 6 న్యూట్రాన్స్, మొత్తం 22. నెక్స్ట్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ నైట్రైడ్ అయాన్. నైట్రైడ్ అయాన్ అంటే N-3. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే అడుగుతున్నాడు ఇక్కడ నైట్రైడ్ అయాన్లో. నైట్రైడ్ అయాన్ అంటే N-3. న్యాచురల్గా నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కాబట్టి దీంట్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నైట్రైడ్ అంటే N-3 కాబట్టి అడిషనల్గా ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ వచ్చి చేరుతాయి దాంట్లో, మొత్తం 10 ఎలక్ట్రాన్స్. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ విత్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్తో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఏంటి? యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే మనకు ఫస్ట్ తెలియాలి. ఐసో అంటే సేమ్, ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండే వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్తో ఐసో ఎలక్ట్రానిక్గా ఉండేటువంటి స్పీసీస్ ఏవి? ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చున్నాడు. 4th ఆప్షన్లో బోత్ 2 and 3 అని ఇచ్చున్నాడు. సో లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్. ఫస్ట్ కార్బన్ మోనాక్సైడ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో చూడాలి మనం. కార్బన్ మోనాక్సైడ్ CO. సో కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నెంబర్ కదా. కార్బన్ అటామిక్ నెంబర్ 6 కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్లో 6 + 8 టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఏ స్పీసీస్కి 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయో మనం ఐడెంటిఫై చేయాలి. O2 అన్నాడు. O2 అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కదా. మరి 2 ఆక్సిజన్స్ ఉన్నప్పుడు 8 + 8 16 అవుతాయి. కాబట్టి అది ఐసో ఎలక్ట్రానిక్ కాదు, మొత్తం 14 రావాలి. CN- అంటే CN-1. కార్బన్ అటామిక్ నెంబర్ 6, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. 6 + 7 13. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ కొత్తగా వచ్చి చేరితేనే కదా మైనస్ రాసేది. సో 13 + 1 14. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే CN- కూడా సైనైడ్ అయాన్లో కూడా 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్. అలానే N2 చూద్దాం. N2 ఎందుకంటే ఆప్షన్స్లో మనకు బోత్ 2 and 3 అని ఇచ్చాడు కాబట్టి 3 కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. సో 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 7 + 7 14. దీంట్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి 2 and 3 బోత్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంటైనింగ్ ద స్పీసీస్ దట్ ఈజ్ ఈక్వల్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ Al + 3 అయాన్. Al + 3లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి?
సో అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. +3 అంటే ఏంటి? ఇట్ హ్యాస్ లాస్ట్ 3 ఎలక్ట్రాన్స్. ప్లస్ అంటే ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వడం, 3 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయింది. సో 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఇంకా 13లో 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ ఉంటాయి? 10 కదా. సో 10 is the correct option. So number of electrons is equal to Z minus charge on the ion. Z is atomic number, charge is +3. And which is most stable cation? ఇక్కడ కొన్ని క్యాటయాన్స్ ఇచ్చున్నాడు, వీటిలో మోస్ట్ స్టేబుల్ ఏది? యాక్చువల్గా మోస్ట్ స్టేబుల్ అనే కాన్సెప్ట్, ఒక అయాన్ యొక్క స్టెబిలిటీ అనేది దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మనకిచ్చినటువంటి స్పీసీస్ గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు అసలు ఏదైనా ఒక యానయాన్ కానివ్వండి, క్యాటయాన్ కానివ్వండి, దానికి దగ్గరలో ఉండేటువంటి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని కానీ అది అటైన్ చేస్తే దానికి స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడు నోబెల్ గ్యాసెస్ ఏంటి? హీలియం అటామిక్ నెంబర్ 2, నియాన్ అటామిక్ నెంబర్ 10, ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18, క్రిప్టాన్ అటామిక్ నెంబర్ 36, జెనాన్ అటామిక్ నెంబర్ 54, రేడాన్ అటామిక్ నెంబర్ 86. సో ఇవన్నీ కూడా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, వీటిని నోబెల్ గ్యాసెస్ అంటాము. సో వీటికి దగ్గరలో వాటి కాన్ఫిగరేషన్ కానీ ఉంటే వాటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. సో 12లో 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10 అవుతాయి. అంటే నియాన్ కదా, సో నియాన్ ఈజ్ అ నోబెల్ గ్యాస్ కదా, కాబట్టి ఇట్ విల్ బి స్టేబుల్, మోర్ స్టేబుల్. అల్యూమినియం +3, అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. 13లో 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే 10. ఇది కూడా నియాన్ కాన్ఫిగరేషన్లో ఉంది, నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సోడియం అటామిక్ నెంబర్ 11. ఇట్ హ్యాస్ లాస్ట్ 1 electron. So it will also get nearest noble gas configuration. So all the 3 ions, magnesium, aluminum and sodium, all the 3 will get nearest noble gas configuration. So all are stable cations. Next, total number of electrons present in permanganate ion. So first permanganate ion ki manaku formula teliyali. MnO4 minus. MnO4 minus. Potassium permanganate తెలుసా మీకు? KMnO4. దాంట్లో K ప్లస్ MnO4 మైనస్ అని రాస్తాం. ఈ MnO4 మైనస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్టయితే Mn తీసుకున్నాం అనుకోండి, మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ 25. సో ది 25. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో 4 8s are 32. సో 25 ప్లస్ 32. అండ్ ఇక్కడ పైన మైనస్ ఉంది, సో మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఎలక్ట్రాన్స్ని తీసుకునేటప్పుడు నెగిటివ్ సింబల్ ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటాం. సో టోటల్ మనం ఇది 25 ప్లస్ 32, 57 and 1, 58. So 58 is the correct option. So these are the few questions that we have left in the previous class. So you go through these questions also once again, and finding the number of fundamental particles, finding the number of electrons, and finding isoelectronic species is one of the most important fundamental concepts in chemistry. So I hope you understood this concept. We'll meet in the next video. Thank you.